నేను వెనక పెట్టినా. ఓకే అన్న ఇక్కడ చూడండి. ఓకే సైడ్ కొన్నా బాగా. ఓకే ఒక జాలను ఉండని అని వెలిగించిన ఓం బోలా శంకర భగవాన్ की हर महादेव ओ शंकर, हर महादेव ओ शंकर. చెన్నై అడిగిపోయా మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని కెడ్ల శ్రీనివాస్ గారు, మాజీ చైర్మన్ అల్లర్ రమేష్ గారిని, పోయిన శ్రీనివాస్ గారు సత్కరించే కోరుతున్నాం. ఓం నమ శివాయ. రామచంద్ర గారు, కౌన్సిలర్ అన్నారాం శ్రీనివాస్, ఈరోజు శ్రీ పార్వతి రాజరాజేశ్వర సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి అదనపు గదులకు ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా మంచి శుభపరిణామం. మరి దాంట్లో భాగంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా సెస్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అందరూ పట్టణ జిల్లా అధ్యక్షులు, ఆర్యవేశ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, నేను మనోరెడ్డి గారు, మన స్వాములందరూ కూడా పాల్గొన్న అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే మరి దాదాపు 15 సంవత్సరాల నుంచి శివదీక్ష సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరి 41 రోజుల పాటు మరి మాలధారణ ధరించినటువంటి స్వాములకు మరి అన్నదాన కార్యక్రమము, అంటే ఇక్కడ ఉన్న ప్లేసు గతంలో కొన్ని సంవత్సరాల క్రితమే 11 ప్లేస్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో మరి ఇంతమంది స్వాములకు వివిధ అందరికీ కూడా ఒక అన్నదానం కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. మరి అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పనైనది. మరి ఇప్పటికే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి మరి వేములవాడ పట్టణంలో మరి మహాశివరాత్రి మరి పురస్కరించుకొని మరి పట్టణానికి సంబంధించిన వివిధ ప్రముఖుల ద్వారా కావచ్చు, వివిధ సంఘాల ద్వారా కావచ్చు, మరి అన్నదాన కార్యక్రమం విరివిగా చేపట్టినప్పటికీ మరి ఈ విధంగా స్వాములకు ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరి ఇటువంటి సన్నిధానానికి ఒక పూజా కార్యక్రమాలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా మంచి విషయం. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి మరి అధ్యక్షులకి అందరికీ కూడా శివదీక్ష సేవా సమితి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. రాజరాజేశ్వర శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నిత్యము అన్నదాన కార్యక్రమం
దీక్షాపరులకు ఆ 41 రోజులు అందివ్వడానికి ఇక్కడ భవన నిర్మాణం చేసుకొని గత కొద్ది సంవత్సరాలుగా భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి, ఆధ్యాత్మిక చింతనతోటి తమ కుటుంబాలు బాగుండాలి, తమ పట్టణము గ్రామాలు బాగుండాలి, లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలని ఆ పార్వతీ పరమేశ్వరుడి పేరు మీద 41 రోజులు కొంతమంది, 21 రోజులు కొంతమంది, 11 రోజులు కొంతమంది, మహాశివరాత్రి కంటే ముందు నుంచి స్వామివారి పేరు మీద దీక్షా పరులుగా కఠోరమైనటువంటి దీక్షను చేస్తూ బ్రాహ్మణోత్తములు వేద పండితులు చెప్పినటువంటి పూజా నియమాలను పాటిస్తూ మరి ఏదైతే శివదీక్ష పరులు ప్రతినిత్యం కూడా సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి దారోత్సవం సన్నిధికి వచ్చేటువంటి భక్తులు కూడా ఈ సత్రం ద్వారా వారికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇది చాలా అభినందనీయము. ఈ సందర్భంగా ఈ శివదీక్ష సమితికి సంబంధించినటువంటి ట్రస్ట్ సంబంధించిన బాధ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నా. బాగా గుర్తు 2008 నేను చైర్మన్గా ఉన్నప్పుడు రామకృష్ణ గారు అప్పుడే సర్పంచ్గా పదవి అయిపోయినట్టున్నది. అందరం కూర్చున్నప్పుడు కిషన్ ఆధ్వర్యంలో ఎటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ లేఅవుట్ సంబంధించింది ఉంది, ఈ విధంగా నిర్మాణం అంటే ప్రభుత్వమే స్థలం కదా, పరమేశ్వరుడు అడుగుతున్నట్టు పొండి వెంటనే ప్రారంభం చేసుకోమని చెప్పినాం. మీరు రాంది ఎట్లా అంటే మేము అందరం వచ్చినాము, కొబ్బరికాయ కొట్టినాం. చాలా మంది పెద్దలు అప్పుడు ఉన్నట్టు అందరం కూడా రావడం అంటే ప్రజా ఉపయోగపడే విధంగా, దైవ చింతనకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి స్థలం ఏదైతుందో ప్రభుత్వాన్ని ఇవ్వడంలో తప్పులేదని, ఎలాంటి కాయిదా లేకున్నప్పుడు కూడా నిర్మాణం చేసుకోమని చెప్పే క్రమంలో ఎవరి అంటే ప్రభుత్వం పక్షాన కాకుండా ఎవరికి వారే సొంతంగా ఇంతకుముందు మిత్రుడు చెప్పినప్పుడు ఇసుక, ఇటుక, ఏదైతే సిమెంట్, ఈ విధంగా సలాక్ అందరూ కూడా వివిధ దాతల రూపంలో తీసుకుని చక్కటి భవన నిర్మాణం చేసుకోండి. ఈ రోజు ఇంకా అదనంగా భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో, దీక్షాపరుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో మధ్యాహ్నం కానీ సాయంత్రం అల్పారంకి వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం చేసుకొని చెప్పి అదనంగా ఈరోజు గది నిర్మాణం చేసుకొని దాని గురించి ప్రారంభం చేసుకోవడం శుభదాయకం. ఈ 41 రోజులు ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివదీక్షా పరులుగా మాలాధారణ చేసేటువంటి మీ యొక్క పూజా ఫలితము, మీ యొక్క ఈ 41 రోజుల దీక్ష మీ కుటుంబాలతో పాటు ఈ పట్టణం, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు అందేలా ఉండాలని చెప్పి నేను కూడా పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి భక్తి భావంతో ప్రాంతంలో చేపట్టే కార్యక్రమంలో భాగంగా దేవస్థానం వైపు నుంచి కూడా ఇప్పుడు ఏదైతే ఇస్తున్నటువంటి అన్నదానాన్ని కూడా మరింత పెంచాలని 35 కోట్లతో అన్నదాన సత్రాన్ని కూడా మనం టెండర్ కూడా పిలబోతా ఉన్నాం. వీరంత తొందరలో అది కూడా ఈ రాజన్న ఆలయ పరిసర ప్రాంతంలో సామాజిక సేవలు భాగంగా అనేక కులాలకు సంబంధించి ఒక కులం పేరు తీసి ఒక కులం పేరు బాగుంటుంది. అనేక కులాలు కూడా తమ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వారు స్వామిని దర్శించుకున్న తర్వాత మరి వసతి సౌకర్యం కానీ అన్నదాన సౌకర్యం ఏర్పాటు చెప్పని కూడా అనేక సత్రాలు తెలుసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం పక్షాన, దేవాలయం పక్షాన కూడా తప్పనిసరి అన్నదానాన్ని పెంపొందించాలని చెప్పిన ఒక లక్ష్యంతోటి పెద్దలు బీసీ సంక్షేమ శాఖ కొండ ప్రభాకర్ గారిని సంయుక్తంగా కూడా కలిసి వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మరి ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని చెప్పినప్పుడు వారు కూడా ఇవ్వడం, దానికి సంబంధించి ఇప్పుడు 20 కోట్ల రూపాయలు అన్న సత్రానికి సంబంధించి భక్తుల ద్వారా వచ్చినటువంటి ఎంపీలు ఉన్నాయి. వాటిని 100 కోట్ల వరకు కూడా తీసుకుని వెళ్లాలని చెప్పిన 1 లక్ష రూపాయలు వచ్చేటువంటి భక్తులకు ఎక్కువగా అన్న సత్రానికి, అన్నదానానికి మరి దాతలుగా కండని చెప్పిన ప్రచారం కూడా చేయాలని చెప్పని ఆలోచిస్తూ ముందుకు పోతున్న క్రమంలో భవిష్యత్తులో అంటే రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు, సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి భక్తుల సంఖ్యను మనం పెంచవలసిన అవసరం లేదు, మనం రాజన్నను మార్కెట్ చేయవలసిన అవసరం లేదు. రాజన్న చెంతకి అనేక మంది వేల లక్షల మంది భక్తులు వస్తున్నటువంటి వారికి మెరుగైన సేవలు మనం చేసుకున్నట్టయితే, మెరుగైనటువంటి కార్యక్రమం అభినందించినట్టు వారికి వారే మరి ఇంకా ఎక్కువగా స్వామివారి సన్నిధిలోకి రావడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతోటి మనందరం కూడా ఆ స్వామివారి సేవకి భక్తులకు మరి మేలైన కార్యక్రమం చేయాలి. అలాంటిది ఇక్కడ ఈ సేవా దీక్షకు సంబంధించినటువంటి పరులు, ఈ శివ దీక్ష స్వాముల కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నమాట. అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి దీక్షా పనులు కూడా చక్కటి కార్యక్రమం చేసిన సందర్భం. శివ దీక్షా పనులు అదేవిధంగా ఆంజనేయ సంబంధించిన దీక్షా పనులు వచ్చినప్పుడు కూడా రకరకాలుగా అంటే మన దైనందిన జీవితాల్లో ఆయా గ్రామాల్లో గ్రామ దేవతగా కులదేవతలు ఉన్నటువంటి వారిని కొలుచుకోవడం మన హైందవ సంస్కృతిలో భాగంగా వస్తున్నటువంటి దాన్ని మనం ఈ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ ముందుకు తీసుకొని ముందు తరాలకు మంచి జరిగే విధంగా చేయడంలో మనందరూ కూడా మరి చక్కటి పాత్ర పోషించాలని చెప్పాలి. అన్ని దానాల్లో కూడా మిన్న అన్నదానం అని మిన్న అనేటువంటి నానుడు కూడా మనకు ఉన్న సందర్భంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, ఇందులో పాల్గొనేటువంటి వారికి
దాత రూపంలో నేరుగా వచ్చి కష్టపడకుండా నేరుగా వచ్చి కనిపించకుండా దాత రూపంలో వచ్చే వారికి కూడా ఆ పరమేశ్వర ఆశీస్సులు అందేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి శ్రీ పార్వతి రాజరాజేశ్వర శివదీక్ష సేవా సమితి ట్రస్టుకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శి సభ్యులందరికీ ఇక్కడ నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా రామకృష్ణ గారు, మనోహరెడ్డి గారు, అదేవిధంగా గజానందర్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అనేక మంది పట్టణ ప్రముఖులు, ఇతర ప్రాంతాల ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. పార్టీ మిత్రులు కూడా హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు విరివిగా ఆధ్యాత్మిక చింతనలో లోక కళ్యాణం కోసం చేసేటువంటికి మనందరూ కూడా ప్రోత్సహించి మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఆలయ విస్తీర్ణకు సంబంధించి కూడా మన కార్యక్రమం తీసుకుంటున్నాం. పేదరాశి వాళ్ళకి సంబంధించి కూడా అభివృద్ధిలో భాగంగా అడిగితే అది కూడా మాట్లాడింది, అది కూడా వీళ్ళంతా రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటివి ఏవేవి సమస్యలు ఉన్నాయో వాటిని నా దృష్టిలోనే నా కోణంలో చేస్తున్నా, ఒకవేళ మీ దృష్టిలో మీ కోణంలో ఉన్నాయి కూడా నా దృష్టికి తీసుకుని వచ్చినట్టయితే వాటిని కూడా అమలు చేస్తూ మరి ముందుకు పోదామన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ పేరున నా ఉదయపూర్వ నమస్తే తెలియజేస్తాను.